హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏరం. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోతున్నాం ఏంటంటే వైభవ్ సూర్యవంశీ డెఫినెట్గా ఈసారి ఐర్లాండ్ ఆడబోయే మ్యాచ్ అయితే తనని డెబ్యూట్ చేపిస్తారు అని కొంచెం కాదు చాలా వరకు 80% అయితే ఉంది. తను డెబ్యూట్ చేస్తే ఆ ప్లేస్లో ఎవరి ప్లేస్లో డెబ్యూట్ చేపిస్తారు, ఒకవేళ ఎవరు బయటికి వెళ్ళారా, సంజు శాంసనా లేకపోతే ఇషాన్ కిషనా లేకపోతే అభిషేక్ శర్మనా, ఎవరు బయటికి వెళ్తారు, ఎవరి ప్లేస్లో ఆడిస్తారు అనేది మనం చూద్దాం. అలాగే దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరికి వెళ్తారు, ఎవరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏంటని మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఓకే, చూసుకుంటే ఐర్లాండ్తో జరగబోయే 2 మ్యాచ్లు, ఒకటి 26న ఒకటి ఉంది, 28న ఒకటి ఉంది. జూన్ 26, జూన్ 28 మన ఇండియన్ టైమింగ్స్ ఐపీఎల్ మా టైమింగ్స్ లాగానే 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది ఐర్లాండ్లో జరుగుతున్నా కానీ మన టైమింగ్స్ ప్రకారం అయితేనే మ్యాచ్ జరుగుతుంది. ఒకటి ఇక్కడ ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని డెఫినెట్గా కన్ఫామ్గా ఆడిపియాలి అని. ఎందుకంటే చాలా వరకు చూసుకుంటే ఇప్పుడు ఒకళ్ళు తను ఆడిపోకపోతే మాత్రం ట్విట్టర్లో కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా వరకు అయితే వివాదాలు అయితే చాలా ఎక్కువ అయితే వస్తాయి. ఎందుకంటే తను ఫామ్లో ఉన్నాడు, తనైతే ఖచ్చితంగా అయితే ఆడియాలి. మామూలుగా అయితే మనం ఏమనుకున్నాము, ఒకవేళ ఈ సిరీస్ కాకపోయినా కానీ ఇంగ్లాండ్ సిరీస్లలో 2 దానికి తను టీంలోకి తీసుకున్నారు కాబట్టి ఏదో ఒక ప్లేస్లోనే తను ఆడిపిస్తారు, ఏదో ఒక మ్యాచెస్ కానీ ఒక 2 మ్యాచెస్ కానీ ఛాన్సెస్ ఇస్తారు అని అనుకున్నాము. కానీ అది అయితే లేదు. ఖచ్చితంగా తన మ్యాచ్ అయితే ఖచ్చితంగా తన్ని డెబ్యూ చేయాల్సిందే ఇండియా తరపున. ఈ మ్యాచ్ తన ఐర్లాండ్తో ఆడిపోయే ఫస్ట్ T20 మ్యాచ్ 26న ఆడాల్సిందే. ఎందుకంటే తను ఆడకపోతే చాలా అవేటుగా ఉన్నాయి. ఎందుకంటే తను మంచి ఫామ్లో ఉన్నాడు. తర్వాత చాలా వరకు కూడా తను మొన్న ఆడిన ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన ఏలో సిరీస్లో ఆడిన మ్యాచెస్ కూడా, లాస్ట్ మ్యాచ్ కూడా తను చాలా బాగా ఆడాడు. 29 బాల్స్లో 94 రన్స్ వేశాడు. తనైతే పీక్ ఫామ్లో ఉన్నాడు. తను కన్ఫామ్గా ఆడాల్సిందే అంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు తను ఆడాల్సింది ఓపెనర్గానే ఆడగలుగుతాడు. తను వన్ డౌన్లో ఆడలేడు. మన టీంలో ఓపెనర్గా చూసుకుంటే మన T20 మ్యాచ్ మనం ఆడింది ఫైనల్ మ్యాచ్ ఆడాము. ఫైనల్ మ్యాచ్ మనం గెలిచాం. ఆ మ్యాచ్ అభిషేక్ శర్మ అలాగే మన సంజు శాంసన్ చాలా బాగా ఆడినారు ఆ పొద్దు మ్యాచ్. సంజు శాంసన్ అయితే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా అయ్యాడు. అలాగే చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఆడగలుగుతారు. ఎందుకంటే తను ఆడేది ఓపెనింగ్, వన్ డౌన్ తను ఆల్రెడీ కాబట్టి ఓపెనింగ్ ఆడతాడు కాబట్టి అభిషేక్ శర్మ అయితే తీయరు. ఒకళ్ళు చూసుకుంటే సంజు శాంసన్ తీసారా అంటే అది కూడా అయ్యే పరిస్థితి అయితే లేవు నాకు తెలిసి. ఎందుకు నేను అంటున్నానంటే, ఒకసారి మనము ఇప్పుడు వీళ్ళ జరగబోయే మ్యాచ్ ప్లేయర్స్ అయితే మనం చూద్దాం, టీమ్ 11 చూద్దాం. దాని తర్వాత నీకు ఎందుకు జరగదు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మనం చూసుకుంటే ఓపెనర్స్గా వైభవ్ సూర్యవంశీ అలాగే తర్వాత మన అభిషేక్ శర్మ ఇద్దరు ఆడతారు. తర్వాత వన్ డౌన్లో సంజు శాంసన్, తర్వాత చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, తను మన కొత్త కెప్టెన్ తను. తర్వాత శివన్ దూబే, తర్వాత తిలక్ వర్మ వైస్ కెప్టెన్. తర్వాత చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఇంజూరీ కావడం వల్ల తనైతే మ్యాచ్లో లేడు. తన బదులు రీప్లేస్మెంట్గా సూరజ్ సుంగే తను తీసుకున్నారు. తర్వాత అక్షర్ పటేల్, తర్వాత రవి బిష్ణోయ్, తర్వాత హర్షదీప్ సింగ్, తర్వాత హర్షిత్ రాణా, తర్వాత ప్రియాంశ్ ఆర్య. తర్వాత ప్రియాంశ్ ఆర్యకు తర్వాత ఇంకొక ఎవరు అనుకుంటారంటే మన టెస్ట్లో కూడా తను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. తన్ని అని అనుకుంటున్నాను. చూద్దాం. తను అయితే ప్రియాంశ్ ఆర్య ఆడతాడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తను కాకుండా వేరే వాళ్ళకి ఏమన్నా పెద్ద కృష్ణ వాళ్ళిద్దరి మధ్యలో ఎవరో ఒకరు అయితే ఉంటారు. ఈ టీంలో మనం చూసుకుంటే టాప్ 7లోనే 6 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లు అయితే ఉన్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే ఒకవేళ సంజు శాంసన్ పక్కన పెడితే, ఒకవేళ వైభవ్ సూర్యవంశీని ఆ ప్లేస్లో ఆడిస్తే వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్, తర్వాత ఓపెనర్ అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఉంటారు. తర్వాత తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్, శివన్ దూబే లెఫ్ట్ హ్యాండ్, అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్. మొత్తం అంతా లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్సే ఉంటారు. కాబట్టి ఆ ఒక విషయంలో ఇషాన్ కిషాన్ని పక్కన పెట్టి సంజు శాంసన్ వన్ డౌన్కి ఏమైనా పంపిస్తారని అనుకున్నాను. ఎందుకంటే అది ఓపెనర్గా వాళ్ళిద్దరు ఆడి సంజు శాంసన్ వన్ డౌన్ ఆడతాడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, సంజు శాంసన్ రాజస్థాన్లో ఉన్నప్పుడు కూడా వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఇద్దరు ఓపెనింగ్ ఆడాడు, తను వన్ డౌన్ ఆడాడు. ఇక్కడ కూడా సేమ్ అలాగనే తను వన్ డౌన్కి వచ్చి తను ఓపెనింగ్కి వెళ్తాడేమో. ఒకవేళ తను అంత బాగా ఆడాడు కదా, తను తీస్తారా అని మీరు అనొచ్చు ఇషాన్ కిషన్. కానీ ఎందుకంటే
మళ్ళీ ఒకవేళ లేకపోతే ఓన్లీ ఒక శ్రేయస్ అయ్యర్ మాత్రమే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిపోతారు, మిగతా వాళ్ళంతా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లు అయిపోతారు. టీం సెలెక్ట్ చేసేప్పుడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అయ్యేమీ చూసుకోలేదేమో, ఇలా తీసుకున్నారు. కానీ ఒకటి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా తను అయితే ఉంటాడని అనుకుంటున్నాను. తనకు అందులో 1 డేస్ కూడా ఆడాడు కాబట్టి తనకు ఏమైనా రెస్ట్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. నేను తన ప్లేస్లో తను ఆడొచ్చు అని అనుకుంటున్నాను. చూసాం మళ్ళీ ఏబీ దీని మ్యాచ్ డెబ్యూట్ అయితే ఖచ్చితంగా చేయకపోతే చాలా ఎక్కువ ఫైర్ అయ్యేట్టుగా ఉంది. అలాగే ఇంకొకటి కూడా చూసుకుంటే మన టీమిండియా అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్ మనం ప్రమోట్ చేయాలంటే, ఒకవేళ ఇప్పుడు ఏదైనా మనం ఒక షాంపూ కానీ ఒకళ్ళ తర్వాత ఏదైనా ఒక ఐటెం మనం ప్రమోట్ చేయాలంటే మనకు బ్రాండ్ చాలా ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని వీళ్ళు ఎలా బ్రాండ్ ప్రమోట్ తీసుకొచ్చి, విరాట్ కోహ్లీ తర్వాత మనకు అంత పవర్ఫుల్ లింక్ చేసేటోళ్ళు, తర్వాత మనం చూసేలాగా టికెట్స్ కొనే కానీ స్టేడియంస్ ఫుల్ చేసేలాగా ఒక బ్రాండ్ అనేది మనకు ఇంపార్టెంట్. ఆ బ్రాండ్ అనేది ఇప్పుడు మామూలుగా ఆ బ్రాండ్ కోసం అని చెప్పి గిల్ని T20లలో, వన్డేలలో, టెస్ట్లో 3 దాంట్లలో తను కెప్టెన్ చేసి తను ఒక బ్రాండ్ లాగా వాడాలని చూశారు. అదైతే అంత ఎంచలేదు. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు పిల్లిని సంకలో పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు అనిపిస్తుంది. తనంతకు తానే వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టీమిండియాకి ఒక బిగ్ స్టార్ లాగా అయిపోయాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాగా ఒక బిగ్ స్టార్ లాగా అయితే తను అయ్యాడు. ఎందుకంటే తన బ్యాటింగ్ చూసాను కోసం పెద్దవాళ్ళు కావచ్చు, తర్వాత లేడీస్ కావచ్చు, పిల్లవాళ్ళు కావచ్చు, చాలామంది తన ఏజ్కు అలాగే తన బ్యాటింగ్ తనైతే చాలా సెన్సేషనల్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ క్రికెట్ మొత్తంలో తను చాలా వరల్డ్ మొత్తంలో తను ఒక వెయిటింగ్ లాగా తను ఒక పేరైతే చాలా బాగా తీసుకొచ్చుకున్నాడు. మేబీ తనైతే కన్ఫామ్గా ఈ మ్యాచ్లో అయితే తను ఆడిపిస్తారు, అదైతే నేను కన్ఫామ్గా అనుకుంటాను. అలాగే హార్దిక్ పాండ్యా కూడా లేడు. మనం ఐపీఎల్గా చూసుకున్న అభిషేక్ శర్మ కానీ తర్వాత సంజు శాంసన్ కానీ ఐపీఎల్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మళ్ళీ మేబీ తను 1 డౌన్కి వచ్చి వాళ్ళిద్దరూ పైన ఆడతారని నేను అనుకుంటున్నాను. మేబీ అదే జరగవచ్చు, అంతకుమించి ఇంకా వేరే తేదీలో వైభవ్ సూర్యవంశీని అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అయితే ఈ సిరీస్లో అయితే తను ఫస్ట్ మ్యాచ్ అయితే డెబ్యూట్ చేస్తాడు అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను. అది ఇషాన్ కిషనే బయటికి వెళ్తాడు. మేబీ ఏం చేయలేము, తనకు ఒకవేళ రెస్ట్ తీసుకో, 1 డే నువ్వు 1 డేస్ ఆడావు కదా అని చెప్పి అట్లా ఏమైనా తనకు రెస్ట్ ఇచ్చేసి సంజు శాంసన్ ఆడిపిస్తారా? సంజు శాంసన్ ఆడితే మాత్రం ఖచ్చితంగా 1 డౌనే ఆడతాడు. తన 1 డౌన్గా రికార్డ్ చూసుకుంటే అంతగా లేవు. గౌతమ్ గంభీర్ వచ్చాక తను ఓపెనింగ్ పంపించి తనకు ఫ్రీగా అయిన వల్ల సెంచరీస్, తను చాలా సెంచరీలు కూడా తను టాప్లోనే ఓపెనర్గానే చేశాడు. తన ఓపెనింగ్ ఫామ్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ తను ఓపెనర్గా చేశాడు, తన మంచి రన్స్ రాబట్టడం కానీ, తర్వాత మన వరల్డ్ కప్లో కూడా చూసాము తను 3 మ్యాచ్ లాస్ట్ ప్లే ఆఫ్ ద సిరీస్ కూడా అయ్యాడు. తను చాలా బాగా మ్యాచెస్ అయితే ఫైనల్ మ్యాచ్లో కానీ అంతకుముందు సెమీస్లో కానీ అన్ని మ్యాచ్లలో చాలా బాగా ఆడాడు. తను చాలా ఇంప్రూవ్ అయ్యాడు. తన ఓపెనింగ్ అయితే చూసాం. మళ్ళీ తను ఇప్పుడు 1 డౌన్లోకి వస్తే ఏం జరుగుతున్నది, మనకైతే ట్రాస్ వచ్చి రేపు ఈవినింగ్ ట్రాస్కి వచ్చేంత వరకు 26 ఈవినింగ్ ట్రాస్కి వచ్చేంత వరకు మనకైతే ఏం తెలీదు. ట్రాస్ పడ్డాక ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది అప్పటి వరకు అయితే మనకేం తెలియదు. అప్పటి వరకు అయితే సర్ప్రైజే. అందరూ అయితే వెయిటింగ్ చేస్తుంటారు ఆ పొద్దు వైభవ్ సూర్యవంశీ ఆడతాడా లేదా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అదే పనిగా తన కోసమే మ్యాచ్లు చూసేట్టు కూడా ఉంటారు. చూసాం మళ్ళీ అప్పుడు తను ఆడతాడో లేదో, ఎవరు ఆడతాడో ఏంటో అంతవరకు మనం కూడా వెయిట్ చూడాలా, తప్పదు. ఓకేనా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎవరు ప్లేస్లో ఆడతాడు, ఒకవేళ ఎవరిని రిప్లేస్మెంట్ చేసి తను ఆడిపిస్తాను అనుకుంటారు మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. మనము ప్రతి ఒక్క అప్డేట్కి వచ్చిన న్యూస్ మీకు అందజేస్తాం తొందరగా. ఓకేనా, అలాగే ఇంతవరకు చూస్తుంటే ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.